కానీ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొత్తగా యువత గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు వస్తే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పార్టీ లీడర్స్ ఎక్కువ ఉంటారు. సో వీళ్ళంతా వాళ్ళని అసలు చేయనిస్తారా? వాళ్ళ వరకు అసలు ఏం చేయాలనుకున్నా వాళ్ళ విజన్ కానీ దానికి కానీ వాల్యూ ఉంటుంది అసలు? అంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అంత కొత్త వాళ్ళు వచ్చారు, చేయనిచ్చారు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో సహా అంత అమాయకులే కదా, ఏమీ తెలియదు. రాజ్యాధికారం ఉంది, మెజారిటీ దాంట్లో ఎక్సెప్ట్ భాస్కర్రావు గారు లాంటి వాళ్ళు 10-20 మంది తెప్పిస్తే వచ్చిన 200 మంది కొత్త వాళ్ళే వచ్చారు కదా. అంతా యువత, ఆల్మోస్ట్ 30 ఏళ్ళ లోపళ్ళు వచ్చారు. మరి వాళ్ళందరూ బ్రహ్మాండంగా చేయలేదా? తెలుగుదేశం ఇవాళకి నిలబడి ఉందంటే అదే కదా. ఆ జనరేషన్ వాళ్ళు పెరిగి ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోయి వాళ్ళు ఉంటున్నారు ఇంకా. సో చేస్తారు, చెయ్యరని కాదు. ఇప్పుడు చెయ్యాలనే ఒక పట్టుదల ఉంటే ఎవరైనా ఏమైనా చేయగలరు. చేయలేమనుకుంటే చేయలేదు. ఇప్పుడు పరిలెక్కన సపోర్ట్ చేసింది అందుకే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూర్చుని ఇక్కడ కూర్చుని ఏమవుతుంది సమాజంలో, ఏం కాదు, వీళ్ళు తింటానే ఉంటారు మనం చూస్తూ ఉంటాం అనుకుంటుందా ధైర్యంగా కొంతమంది వస్తూ ఉంటే వీళ్ళంతా ఒక సమూహం అయ్యి ఒక పార్టీ ఇంకోటి అయితే డెఫినెట్గా చాలా మార్పు వస్తుంది. అట్లీస్ట్ ఒక వాయిస్ అన్న వచ్చి అసెంబ్లీలో మాట్లాడే వాయిస్ ఉన్నా కానీ ఉంటుంది. ప్రకారం వావిలాల్ గోపాలకృష్ణ గారు, ఇక్కడ వందే మాత్రం రామచంద్ర గారు, ఇటువంటి వాళ్ళు అంతా ఉండేవారు, ఇండిపెండెంట్స్ ఉండేవారు. వాళ్ళు మాట్లాడదంటే అసెంబ్లీ భయపడేది. ఒక్క మనిషి ఉంటే చాలు అసెంబ్లీని భయపెడతానికి. అసెంబ్లీ భయపడిందంటే సమాజం బాగుపడుతుంది కదా. సో ఆర్జీవి గారు బర్రెలక్కని నేటి గాంధీ అని కంపేర్ చేశారు, ఏమంటారు? ఆయన ఇష్టం, మనం దానికి ఏమంటాం అంత ఎట్లా. ఆమె నాకేం తెలియదండి, ఆమె గాంధీ అంటే ఎట్లా ఉంటుంది. నాట్ కంపేర్ ఎనీబడి విత్ గాంధీ, బట్ ఆయన ఉద్దేశం అది అయ్యి ఉంటుంది మనకు. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. సో ఆయన కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో ఆయన అసెంబ్లీలో ఆయన గొంతు వినిపించాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి అని కూడా ఆయన కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఆయన ఇప్పుడు ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఏం ఆయనకి ఎందుకు చేస్తున్నాడో మరి నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారి గొంతు అసెంబ్లీలో అక్కర్లా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి చెప్పినా చాలా వేదవాక్కులాగా ఉంటుంది. అంతమంది ఫాలోయర్స్ ఉన్నారు ఆయనకి, అంతమంది గుడ్డిగా ఆయన కోసం నమ్మేవాళ్ళు ఉన్నారు, అంతమందికి ఆయన ఏ కోసం ప్రాణాలు ఇస్తానికి కూడా రెడీగా ఉన్నాడు. వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే ఆయన కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ది సొసైటీ. ఆయన అనవసరంగా ఈ ఎలక్షన్లోకి వెళ్ళి రాజకీయాల్లో తిరుగుతున్నాడు నా ఉద్దేశంలో. ఇది వాళ్ళని ఇప్పుడు ఆయన భాషలోనే బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఆయన చెప్పింది, మనం చెప్పేది కాదు. మరి ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే, బీజేపీని సపోర్ట్ చేసి ఆయన ఉంటే ఇంకా ఆయన మనం ఏం నమ్ముతాం? ఆయన బయట ఉండి ఆయన చెప్పినప్పుడు మనం అంతా ఒప్పుకున్నాం కదా, నిజం అనుకున్నాం. ఆయన చెప్తేనే నిజం అనుకున్నాం. ఏదో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అది ఇదని పెట్టి ఆయనే చెప్పాడు. మరి నిజమని మనం తయారైపోయినాక మళ్ళీ కాదు వాళ్ళే మంచోళ్ళు అన్నారు. మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి వాళ్ళే పాచిపోయిన లడ్లు ఇచ్చారు అన్నాడు. సో నీకు కన్సిస్టెన్సీ లేకపోతే ఎట్లా? కన్సిస్టెంట్ గా ఉంటే నువ్వు అంటే ఆయన లాంటి వాళ్ళు, బర్రెలెక్క లాంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళే తీరా, లేకపోతే వాళ్ళని ఎవడు గుర్తించడు. ఈయన ఏంటంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న మనిషి. సో ఆయనకి ఎవరు అక్కర్లా. ఆయన ఒక రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఎందుకు 10,000 మినిమం, రోడ్డు మీదకి వస్తే 10,000 మినిమం వస్తారు ఆయనకి. మరి ఆయన చెప్తే వీళ్ళు వేస్తారు, కేకలు వేస్తారు. చాలు వాళ్ళని తీసుకుని సరి చేసుకుంటే, వాళ్ళని సరైన దారిలో పెట్టగలిగి ఆయన చేసుకోగలిగితే ఆయనకంటే గొప్ప నాయకుడు ఎవడు ఉండడు ఇక్కడ. సో ఆయన కూడా ఇప్పుడు నీతిగా నిజాయితీగా ఉండే యూత్ పాలిటిక్స్కి వస్తే ఆయన కూడా అటువంటి వాళ్ళకే గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బర్రెలక్క లాంటి వాళ్ళు అక్కడ నామినేషన్ వేసి ప్రచారం చేసి ఇప్పుడు అందరికీ కూడా మాక్సిమం తెలిసిపోయింది. అక్కడ బీజేపీ లీడర్ ఉండడం వల్ల ఈయన సపోర్ట్ చేయట్లేదు అంటారా? ఆయన ఎందుకు చేయట్లేదు, మనం ఏం తెలుస్తాం? ఆయన మనసులోకి వెళ్ళి మనం ఆలోచిస్తాం. ఐడియా లేదు. సో అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన జైలుకి పంపించడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బెయిల్ రావడం కానీ ఇదంతా మీకు ఎలా అనిపించింది? జైలుకి పంపడం అనేది ఏముంది? ఇప్పుడు రాజకీయాలు అన్నాక వాళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లు పెట్టుకుంటూ ఉంటారు, కేసులు పెడతా ఉంటారు. అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఎవరు దొంగ కాదు. దొంగ అని కోర్టు చెప్పే వరకు దొంగ కాదు. దొంగ కాదు మనకు తెలియదు. ఇప్పుడు నాకు ఇందాక నేను చెప్పాను కదా, నేను చెప్పిన లెక్క ప్రకారం అందరూ దొంగలే అన్నాను. సో నా పర్సెప్షన్ కానీ అది నిజంగానే కాదు. అట్లా ఎవరు ప్రూవ్ చేయగలరు? నేను చేయలేను.
నేను చేయలేను, మీరు చేయలేరు. మన ఉద్దేశంలో ప్రతివాడు దొంగ, ప్రతివాడు సొమ్ము తినేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. నిజంగా తింటున్నారు కూడా. దాన్ని ప్రూవ్ చేసే శక్తి మనకు లేదు, అంత టైం కూడా లేదు. ఇప్పుడు మనం అంత పనులు పెట్టుకున్నాం. ఇప్పుడు అలాంటిది ఈయన జైలుకి వెళ్ళటం అనేది పెద్ద ఇష్యూ కాదు నా ఉద్దేశంలో. బట్ అరెస్ట్ చేసిన విధానం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అనవసరం అంత ఎక్కడ పారిపోతాడు, పొద్దున్నే అర్ధరాత్రి కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్నే అరెస్ట్ చేసినప్పుడు చేసుకోవచ్చు. సరే, వాళ్ళకుండే ఆలోచన ఏంటో మనకు తెలియదు. నా ఉద్దేశంలో అసలు అరెస్ట్ చేయటమే తప్పు. ఎందుకంటే ఎలక్షన్ ముందు వచ్చినాక మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఏమొచ్చి వస్తుంది వాళ్ళకి? మైనస్ తప్ప. అన్ఫార్చునేట్గా ఏంటంటే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు. ఇక్కడ మనం ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో అలా హడావిడి చేశారు తప్ప ఆంధ్రాలో ఎవరు హడావిడి చేశారు? ఎంత ఉంది? మామూలుగా మనం ఆలోచిస్తే జనరల్గా మనం చూస్తే 1% కూడా చేంజ్ వచ్చినట్టు కనపడలా పెద్దగా. అయితే ఇప్పుడు వైసీపీ పరిపాలన ఇప్పటి వరకు మరి ఈ 5 years గా ఎట్లా ఉందంటారు? ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వెళ్ళబోతున్నాయి కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు దాంట్లోనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు టీడీపీ 45 ఏళ్ల పార్టీ, వాళ్ళు జనసేనని డిపెండ్ అవ్వకపోతే చేయలేమనే పరిస్థితి. వాళ్ళు గెలవాలన్నా నేను జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలవాలన్నా టీడీపీ సపోర్ట్ కావాలనే పరిస్థితి వచ్చారు. అంటే ఇద్దరు కలిస్తే గానీ ఆయన ఓడించలేమనే పరిస్థితులు ఉన్నారంటే ఆయన స్ట్రాంగ్ ఉన్నాడనే కదా. కలిస్తే ఓడిస్తారంటారు మరి? అది ఓడిస్తామని వీళ్ళు అనుకుంటున్నారు. అట్లీస్ట్ మన వాళ్ళు అనుకుంటారు. చూడాలి. ఇట్స్ టూ ఎర్లీ టు సే. అంత ఈజీగా ఏమీ లేదు, చూడాలి. అంటే రాజకీయాల్లో ఏ రోజు ఏదైనా జరగచ్చు అమ్మా. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మరి ఓడిపోతారా అని కూడా అనుకోవాలి. నేనైతే ఓడిపోయాడు. 23 ఏంటి? లోకేష్ ఓడిపోవటం ఏంటి? లోకేష్ గొప్ప నాయకుడు అని కదా. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కన్నా గెలవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ని చెప్తున్నాం. ఇక్కడ మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు 54 దేశాల్లో హడావిడి చేశారు, అది చేశారు, ఇది చేశారు అన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకుని గెలిపించలేని వాళ్ళు వీళ్ళు ఏం హడావిడి చేస్తే ఏంటి లాభం అంటుందని మనకి ఎంత బ్యాడ్ చూడండి. ప్లస్ ఇక్కడ తెలంగాణలో చాలా చోట్ల డిపాజిట్లు రాలా తెలుగుదేశం వాళ్ళకి. మనం దేన్ని చూసి బెదిరిస్తాం ఎవరినైనా? దేన్ని చూసి మాట్లాడుతుంటారు? అందుకని రాజకీయం మరి ఆయన లెక్క ప్రకారం ఆయన చేసిన డెవలప్మెంట్ నేను తప్ప ఎవరు డెవలప్మెంట్ చేయరు, మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే మీరు అన్యాయం అయిపోయారని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన డెవలప్మెంట్ చేస్తుంటే 23కి ఎందుకు వచ్చింది? ఆయన తప్ప దిక్కు లేదనుకున్నప్పుడు 23కి ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు మళ్ళీ ఇతను చెడగొట్టాడు అనుకుంటే న్యాచురల్గా వాళ్ళు వేస్తారు. అంత ఫాస్ట్గా మార్చిన వాళ్ళు ఎంతసేపు మారుస్తారు? ప్రజల చేతుల్లో ఓటు ఉన్నప్పుడు దాన్ని ఈజీగా వాడుకోవచ్చు. చేసాడో చేయలేదు మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేం కదమ్మా. ఇప్పుడు మనం ఎప్పుడన్నా వెళ్ళొస్తాం విజయవాడ, లేకపోతే అటు ఆంధ్రాకి వచ్చి ఏదో నీ బూటోళ్ళు ఎవరిని ఒకళ్ళిద్దరు కనపడితే మాట్లాడి దాని మీద నేను ఒక విశ్లేషణ లాగా చెప్తాం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది, ఇండస్ట్రీ కావాల్సినవన్నీ ఆయన చేశారు, ఇండస్ట్రీతో ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఉండేది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీని కొంచెం ఇబ్బంది పెట్టారనేదే వచ్చింది బయటికి వార్త. ఈ టికెట్ల ఇష్యూ ఉన్నప్పుడు ఏదో బాగు చేశాడని ఎవరు చెప్పారు? ఎవరితో మాట్లాడాడు? నాకు తెలిసి ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో ఇంతవరకు మాట్లాడాల. ఆయన ఉన్న 5 ఏళ్ళు మాట్లాడలేదు, ఈయన వచ్చినాక ఈయన మాట్లాడలేదు. మధ్యలో మాట్లాడినప్పుడు మన చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళు వచ్చారు కదా అని మీరు అడగవచ్చు. అట్లా వెళ్ళిన వాళ్ళు అప్పుడు అక్కడ సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు ఏదో 4-5 వీళ్ళు వచ్చారు. వాళ్ళ పర్సనల్ కెపాసిటీ మీద వెళ్ళారు తప్ప దే హ్యావ్ నాట్ రిప్రజెంటెడ్ ది ఇండస్ట్రీ అప్పుడైనా ఇప్పుడైనా. సో ఇండస్ట్రీకి వాళ్ళు ఏమి చేశారు, వీళ్ళు ఏం చేశారు నాకు తెలిసి ఇద్దరు ఏమి చేయలే. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ టికెట్ హైప్ ఉండేది కదా, పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు రేట్ పెంచమంటే వాళ్ళు పెంచి ఇచ్చేవారు. అట్లా అనుకుంటే వీళ్ళు వచ్చినాక సింగిల్ విండో సిస్టమ్ పెట్టి లొకేషన్స్ అన్ని ఫ్రీ చేశారు. ఆయన ఉన్నప్పుడు చేయలే. సో ఎవరు చేయగలిగింది వాళ్ళు చేశారు. నా లెక్కలో అయితే ఇండస్ట్రీకి ఇద్దరు ఏమీ చేయలేదు. కానీ అంటే ఆయన అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేదని చెప్పేసి ఇండస్ట్రీ నుంచే చాలా మంది మాట్లాడారు. ఎవరు ముందుకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేయడం కానీ అసలు దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు అనేది. ఎందుకు మాట్లాడతారు అంటాను. అన్లెస్ నీతో ఆయనకు అవసరం ఉంటే మాట్లాడతారు. అవసరం ఉన్న వాళ్ళు మాట్లాడారు. మాట్లాడలేదు అంటే ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడాలనుకోవటం తప్పు నా ఉద్దేశంలో. ఇప్పుడు నాకు ఇష్టం అనుకోండి చంద్రబాబు నాయుడు గారు, నేను వెంటనే చెప్తా తప్పండి అంటాను. మీకు ఇష్టం లేదు మీకు తెలియదు,
ఇగ్నోరెన్స్ కూడా ఉండొచ్చు కదా. ఇగ్నోరెన్స్ ఉంటే మిమ్మల్ని మాట్లాడలేదంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? కానీ నాకు తెలియదు ముర్రు అంటే మీరు ఎందుకు మాట్లాడాలి? అంటే ఫ్యామిలీ కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి ఇటువంటి వాళ్ళు కూడా ఎవరు స్పందించకపోవడాన్ని చాలా మంది అప్పుడు విమర్శించారు. సరే, విమర్శించే వాళ్ళకి పని మనకి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ప్రతిదీ ఇదైపోయింది. ప్రతి వాడిని ఎవరినో ఒకరిని చేయటం అనేది, ట్రోలింగ్ అనేది, లేకపోతే ఏదో మాట్లాడతాం. అతని అవసరాలు ఏంటో, అతని ప్రాబ్లం ఏంటో అతను ఆలోచించుకుంటాడు కదా. అతను మీరు ఫ్యామిలీ అంటున్నారు, అతని ఫ్యామిలీ లాగా వాళ్ళు చూడలేదేమో, లేదా అతను వాళ్ళని ఫ్యామిలీ లాగా చూడలేదేమో, ఏదన్నా అవ్వచ్చు, వైస్ వర్సా. సో అది మనం తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడలేదు ఎవరైనా ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకు ఉండే సంబంధాలను బట్టి మాట్లాడతారు, వాళ్ళకు ఉండే అవసరాలను బట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఆయన దేవుడు రాముడు అయితే 23 సీట్లకి ఎందుకు వచ్చింది? ప్రజలు ఎందుకు తృణీకరించారు ఆయన్ని? ఇప్పుడు రివర్స్ అవే ఛాన్స్ ఉందంటారు అసలు? ఏం చూడాలి, అంత పండితుడిని కాదు, అంత రాజకీయ చతురత లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.